ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు శుభోదయం. పిల్లలకు ఆశీస్సులు. 6వ తరగతి పిల్లలు ప్రేరణ చెంది చాలా చక్కగా రాశారు. మా బొమ్మలు అవన్నీ చాలా చక్కగా వేశారు. మేడం కృషి 1 month లో భలే బాగా ప్రేరేపించారు. వాళ్ళతో ప్రాజెక్ట్ మొదలు పెట్టాక దాన్ని సక్సెస్ వరకు నడిపించడానికి చాలా కష్టం అనేది ఉంటుంది. అది మేడం ఒక 1 month లోనే సక్సెస్ సాధించారంటే చాలా చక్కగా చేశారు. పిల్లల కృషి ఎంత ఉంటుందో టీచర్స్ కష్టం కూడా అంతే ఉంటుంది. కంగ్రాచులేషన్స్ మేడం, చాలా చక్కగా చేశారు. అలానే అందరిలో ఏదో ఒక టాలెంట్ బాగుంటుంది. అందరికీ చదివే రావాలా, నేను రాయగలనా లేదా అనేది కాకుండా ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ బాగుంటుంది. మీకు వచ్చిన విషయాలను మీకు ఊహాశక్తి ఉంది, మీకు రాయడానికి రాదు, పక్కన మీ ఫ్రెండ్స్ సహాయాన్ని తీసుకొని మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను మీ ఇద్దరు కలిసి, మీ ఫ్రెండ్ మీరు కలిసి దాన్ని బయటకు తీసుకుని రాగలరు. కాబట్టి ఏదైనా మీ మనసులో ఏదైనా ఉంటే, ఆలోచన ఉంటే, ఆలోచనలను మీ ఫ్రెండ్స్ తోనే షేర్ చేయండి. లేకపోతే మీకు నచ్చిన, మీకు ఇష్టమైన టీచర్ దగ్గరకు మీరు ఫ్రీగా మాట్లాడగలిగే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ విషయాలను వాళ్ళతో షేర్ చేసి వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీ యొక్క ఆలోచనను బయటకు తీసుకురాగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. హాలిడేస్ వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆడండి, ఎంజాయ్ చేయండి. కానీ కేవలం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకే రాత్రి సాయంత్రం సమయంలో ఆడుకోండి. చాలా కష్టంగా ఉంది, ఎండాకాలం తీవ్రంగా ఉంది. ఎల్నినో అనే ఈ వాయువు వల్ల మనకు వేడి గాలుల వల్ల వడదెబ్బ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇళ్ళలో జాగ్రత్త, బయటకు వెళ్ళకండి, ఈతకు వెళ్ళకండి. మెయిన్ అబ్బాయిలు బయట ఈతకు అనేది వెళ్ళకండి. వెళ్ళితే మీ తల్లిదండ్రుల సంరక్షణలోనే వెళ్ళండి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, వెళ్దాంలే, ట్రై చేద్దాము, దిగుదాము, ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి, హాలిడేస్ ఎంజాయ్ చేయండి. మీరు వెళ్ళే టూర్స్ గురించి, ఎవరైనా విహారయాత్రలకు వెళ్తా అంటారు, తెలుగు వాళ్ళు కాబట్టి ఇద్దరు తరఫున ఒకటే వర్క్ ఇస్తున్నాను, అవకాశం దొరికింది. ఎవరైనా విహారయాత్రలకు వెళ్తే ఆ విహారయాత్రల గురించి ఒక నోట్బుక్ మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి, పెన్ నోట్బుక్. వెళ్ళినప్పటి నుండి మీరు ఏ వెహికల్ వాడుతున్నారు, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు, ఆ గుడి ప్రత్యేకత ఏమి, అక్కడ పూర్వ చరిత్ర ఏమి, ఆ దేవుని యొక్క విగ్రహాన్ని అక్కడ ఎప్పుడు ప్రతిష్ఠించారు, దర్గా కానివ్వండి, గుడి కానివ్వండి, లేకపోతే అందమైన ప్రదేశం కానివ్వండి, ఏదైనా ఒకదాన్ని చూడడానికి వెళ్తే దాని గురించి వివరాలన్నీ సేకరించుకొని రండి. అలాంటి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నారు. ఇలాంటి బుక్స్ తయారు చేయడం కలిపి తొలిపెట్టు. మీ భారం అందులో ఒక భాగం. అది యాత్ర రచన అంటే ఏదో కాదు, మీరు వెళ్ళినా చూసినా అందమైన ప్రదేశాన్ని మీ మాటల్లో వర్ణించడం. కాబట్టి అలాంటి అందమైన ప్రదేశాలకు ఈసారి నాకు మాట ఇచ్చింది హారతి షిరిడి, అలానే అయోధ్య గురించి రాసుకొని వస్తానని మాట ఇచ్చింది. అలా మీరు కూడా ప్రతి ఒక్కరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము, మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము, చాలా చిన్న గ్రామమైన ఊర్లో కూడా ఒక చెరువు ఉంటుంది, ఒక మంచి గుడి ఉంటుంది, అక్కడ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది, గ్రామ దేవత, అక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ విషయాలు కనుక్కోండి. ఈ ఊర్లో ఏం ప్రాధాన్యత, గ్రామ దేవత ఎవరు, ఇక్కడ ఎలాంటి జాతరలు జరుగుతాయి, ఎన్ని రోజులు జాతరలు జరుగుతాయి, ఈ జాతరలో ఏం ప్రాముఖ్యత ఉంది, ఈ విషయాలన్నీ కనుక్కోండి. మనం టూర్కి వెళ్ళాలా, ఏదో దూర ప్రాంతాలకు వెళ్ళాలని కాదు. మన అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఒక టూరే. మంచి టూర్ ఏదంటే అమ్మమ్మ వాళ్ళ ఊరే, దానికి మించిన టూర్ ఇంకోటి లేదు. కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా ఒక నోట్బుక్, ఒక పెన్ను జాగ్రత్తగా మీ బ్యాగ్ లో పెట్టుకోండి. వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని గురించి రాయండి, ఫోటోస్ తీసుకోండి. మొబైల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, మొబైల్లో ఫోటో తీసుకోండి. దాని గురించి ఇక్కడికి వచ్చి ఒక జిరాక్స్ తీసుకున్నాం, కలర్ జిరాక్స్ తీసుకున్నాం అంటే 10 రూపాయల ఫోటో వస్తుంది. ఇలా మీరు కూడా ప్రయత్నం చేయగలరు. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలా.
మరుసటి సంవత్సరము వాణి మేడం ఇంకొక పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాను మేడం. ప్రయత్నం చేయండి. 6th వార్డ్. ఓకే మేడం, చేస్తాం మేడం. ఈ విధంగా మీరు కూడా మీ వంతు ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టండి. ధన్యవాదాలు మేడం. చాలా చక్కగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ.